తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకి హైకోర్టు కానివ్వండి, లేకపోతే మన స్పీకర్ వీళ్ళందరూ మళ్ళా రాజీనామా చేసి మళ్ళా గెలవాలి, ఎలక్షన్స్ రావాలి అనేసి అంటున్నారు కదా, దాని మీద మీరు ఏం మాట్లాడారు? రాజ్యాంగపరంగా చెప్పాలంటే నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేలు స్పీకర్ సస్పెండ్ చేయకముందే వీళ్ళు రాజీనామా చేసి ఎలక్షన్ పోతే గౌరవంగా ఉంటుంది. ఇప్పుడున్న పద్ధతిలో ఎలక్షన్ పోకుండా మీరు ఎన్నాళ్ళు ప్రభుత్వంలో ఉండి పనిచేసినా సరే అది రాజ్యాంగ విరుద్ధంగానే అనిపిస్తుంది. తర్వాత గౌరవం కూడా ఉండదు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో స్పీకర్ సస్పెండ్ చేయకముందే ముందుగా వీళ్ళు దానం నాగేంద్ర గారు చెప్పినట్టు నేను రాజీనామా చేస్తానంటే రాజీనామా చేస్తే బాగుంటుందని నేను సామాన్యుడిగా నేను అనుకుంటున్నాను. రాజీనామా చేసి గెలిస్తే ఆ గౌరవం వేరుగా ఉంటుంది. కాబట్టి రాజీనామా చేసి గెలవాలని చెప్పి కోరుకుంటాం. అంటే అసలు పార్టీ చేంజ్ అవ్వడం కానీ ఈ విధంగా వాళ్ళు మార్పిడి అయ్యి అందులో స్టే అవ్వడం కానీ ఇందులో ఎంతవరకు న్యాయం అంటారు? న్యాయం అన్యాయం పక్కన పెడితే ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కొంచెం పక్క ఆపోజిషన్ పార్టీ వాళ్ళు ఎట్లయినా సరే ఆ ప్రభుత్వంతో పనులు చేయించుకోవాలని కొంతమంది మానవతావాదులు ఉంటారు, కొంతమంది అవకాశవాదులు ఉంటారు. మానవతావాదులైనా అవకాశవాదులైనా వెళ్ళి ఆ ప్రభుత్వం పక్కన చేరుతారు. మానవతావాదులు అంటే నా నియోజకవర్గంలో నేను పని చేయించుకోవాలి, నా నియోజకవర్గం ప్రజలు బాగుండాలి, నా నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఎలాంటి లోటుపాట్లు రాకూడదు అంటే ఇప్పుడు ఆ అధికారంలో ఉన్న ప్రభుత్వంతో కలిసి పనిచేస్తే బాగుంటుందని ఆలోచించేవారు మానవతావాదులు. అలాగే స్వార్థంతో వెళ్ళి ఆ ప్రభుత్వం తరపున మాట్లాడి మేము మీ పార్టీలో ఉంటాం, మాకు ఎంతో కొంత లాభం చేకూర్చండి అని తిరిగేటటువంటి వాళ్ళు అవకాశవాదులు. కాబట్టి ఏది ఏమైనా ఒక పార్టీలో కలిసి ఇంకో పార్టీలో వెళుతున్నప్పుడు వెళ్ళి రాజీనామా చేసి ఇప్పటి వరకు జరిగిపోయింది జరిగింది. ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. మీరు పని చేసుకున్నారా, మీరు సొంత లాభపడ్డారా పక్కన పెడితే ఈవేళ ఉన్నటువంటి పరిస్థితిలో మీకు గౌరవం దక్కాలంటే మీరు రాజీనామా చేసి గెలిస్తే మంచి గౌరవం ఉంటుంది. లేదు మేము ఇలాగే ఉంటామంటే స్పీకర్ మాత్రం సస్పెండ్ చేస్తే పరుగు పోతుంది అంతే, అందుకంటే అంటే ప్రజలకు సేవ చేయడానికి ఏ పార్టీ అయితే ఏందన్నా లైక్ వాళ్ళు గెలిపించుకున్నప్పుడు వాళ్ళ ద్వారా చేయొచ్చు కదా. నేను అదేనమ్మా నేను ఉండాలి అనేది సేవ చేయాలి, నా నియోజకవర్గం బాగుండాలి, నా నియోజకవర్గ ప్రజలకు నేను అందుబాటులో ఉండాలి, నేను పని చేయించుకోవాలని కొంతమంది ఏం చేస్తారంటే అధికారంలో ఉన్న పార్టీ వెంట నడుస్తారు. వాస్తవంగా చాలామందికి కొంతమంది అవకాశం కోసం, కొంతమంది ఏం చేస్తారంటే మంత్రి పదవుల కోసం లేకపోతే అధికారాన్ని అడ్డు పెట్టుకుని ఏదైనా సంపాదించుకోవాలనుకున్న వాళ్ళు అవకాశవాదులు. కానీ కొంతమంది మానవతావాదులు ఉంటారు, వాళ్ళు కూడా అధికార పార్టీకే వంత పలుకుతారు. ఇందులో ఏది ఏమైనా ఇటు మానవత్వమైనా అన్యాయమైనా ఏదైనా సరే మనకు గౌరవం దక్కాలంటే మనం మన పదవికి రాజీనామా చేసి గెలవడం అనేది ఒకటి. లేదు ఇలాగే కొనసాగితే రేపు పొద్దున్న ఏదన్నా స్పీకర్ గారు సస్పెండ్ చేస్తే మళ్ళీ పరుగు పోయి మళ్ళీ నిలబడితే గెలిచే అవకాశాలు ఉండవు. మనగా నేను నా నియోజకవర్గాన్ని కష్టపడి పనిచేస్తున్నాను, నా నియోజకవర్గ ప్రజలకు నేను ఎప్పుడు అండగా ఉంటాను, నాకు ధైర్యం ఉంది, నా ధైర్యం ఉంది కాబట్టి ఇవాళ నేను రాజీనామా చేస్తున్నాను, రాజీనామా చేసి నేను గెలుస్తానని ధైర్యంగా రాజీనామా ఇచ్చేసేయాలి. లేదు ఇలాగే కొనసాగుతుంటే స్పీకర్ ఎట్లయినా సస్పెండ్ చేస్తారు ఇప్పుడున్న పరిస్థితిలో నాకు తెలిసి అనుకుంటున్నాను. సస్పెండ్ చేస్తే పరుగు పోతుంది, గెలవడం కూడా ఉండదు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిస్తే మళ్ళీ పార్టీ నుంచి అధికంగా వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఒకవేళ అయ్యి ఉన్నారు అని అంటే మళ్ళీ ప్రభుత్వం మారే అవకాశం ఉందంటారా? అట్లేముండదండి. ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఇప్పుడు 10 సీట్లు రాజీనామా చేస్తే 10 సీట్లు గెలుస్తారు. ఒకవేళ గెలిచిన అందులో కొన్ని సీట్లు గెలుస్తారేమో ఎవరు చెప్పలేరు కదా. కాబట్టి సీట్లు పెరిగేది ఏముండదు, ఆ 10 సీట్లే కాబట్టి ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏముండదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఏం ఆలోచిస్తుంటే మన దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం మనం ఫండింగ్ ఇస్తే వాళ్ళు నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకోగలుగుతారు. కాబట్టి మనైపు మాట్లాడేవాళ్ళు మనకల్లే చూసేవాళ్ళు ప్రభుత్వాన్ని కొంచెం పోడించుకోవాలంటే వాళ్ళు పనిచేసి పెట్టాలి. కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కొంచెం పనిచేస్తే పెడుతుంది. పెట్టినందువల్ల వాడు ఏ నియోజకవర్గం అయితే ఉందో వాళ్ళ ప్రజల కోరికలు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే కవిత సస్పెండ్ గురించి ఏం మాట్లాడుతున్నారు? మరి చేయాలి కంపల్సరీ. ఇప్పుడు ఒక పార్టీ ఒక అద్భుతంగా నిర్మాణం చేసుకున్నప్పుడు ఒక పార్టీలో అద్భుత పరిపాలన 10 సంవత్సరాలు చేసుకున్నారు వాళ్ళు. తర్వాత తెలంగాణ రావడానికి అకుంఠిత దీక్ష చేసి కేసీఆర్ గారు తెలంగాణ కోసం మన నీళ్లు మన నిధులు మాకు కావాలి, మాకు గౌరవం లేదు కాబట్టి మా తెలంగాణ మాకు ఇవ్వండి అని అనిశ్చిత పోరాటం చేసి తెచ్చుకున్నారు. తెచ్చుకున్న పరంపరలో అదే పార్టీగా ఆవిర్భవించి అద్భుతమైన పరిపాలన 10 సంవత్సరాలు చేసుకున్నారు. అలాంటి పటిష్టమైన పార్టీలో
కన్న కూతురైనా కన్న కొడుకైనా పార్టీకి ఇబ్బంది కలిగేటటువంటి ఏ కార్యక్రమాలు చేసినా పార్టీ సస్పెండ్ చేయడం అనేది ఒక విధి. దానిలో ఆ విధిలో భాగంగానే ఈవేళ కేసీఆర్ గారు ఆమెను సస్పెండ్ చేశారు. దానిలో పెద్ద చెప్పుకో. ఇప్పుడు పార్టీకి నష్టం కలిగించేటటువంటి ఏ వ్యక్తినైనా పార్టీ మాత్రం బహిష్కరిస్తుంది. అందులో భాగంగానే బహిష్కరించింది. దానిలో తప్పేం లేదు. కావాలని చేయడానికి ప్రజలే అమాయకులు కాదమ్మా. ఇప్పుడు మేము మాట్లాడే వాళ్ళం కూడా అమాయకులు ఏం కాదు కదా. ఆమె ఏం వ్యాఖ్యలు చేసింది? హరీష్ రావు గారు, మన సంతోష్రావు గారు పార్టీకి చెడ్డ పేరు తెచ్చి కొంతమంది కొంత అన్యాయం చేస్తున్నారు, కొంత అక్రమాలు చేస్తున్నారు అని చెప్పారు. అంతేనా? మా అన్న మా తండ్రి ఏ అక్రమాలు చేయలేదు, వాళ్ళు మాత్రం నీతిమంతులు అని చెప్పారు. ఒక పార్టీలో 4 పిల్లర్లుగా ఉన్నటువంటి ఈ నలుగురిలో 2 మంచోళ్ళు కాదు, 2 మంచోళ్ళు అని చెప్తే ప్రజలను ఎర్రిపప్పలా ఏంటమ్మా? తెలియదు, తెలియలేదా వాళ్ళకి? అది పార్టీకి చెడ్డ పేరు వస్తుందని తెలియదా ఈమెకి? ఒక పార్టీ, ఒక పటిష్టమైన పార్టీ, 10 సంవత్సరాలు పరిపాలన చేసిన పార్టీలో ఇలాంటి వాళ్ళు ఉన్నారని నువ్వే చెప్తే పార్టీకే చెడ్డ పేరు. ఇప్పుడు వాళ్ళిద్దరికి చెడ్డ పేరు వచ్చి వీళ్ళిద్దరికి మంచి పేరు ఏం రాదు, పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. అది గుర్తించిన కేసీఆర్ గారు ఈవేళ కవితమ్మ గారిని సస్పెండ్ చేశారు. తప్పేం, దానిలో తప్పేం లేదు. ఏమండి, లిక్కర్ స్కామ్లో ఆమె వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చింది. గౌరవప్రదంగా ఆమె ఉన్నత స్థానంలో ఉండి ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద కలిసికట్టుగా పోరాటం చేస్తుంటే ఓ ఇదిగా ఉండేది. లేదు నేనే ఇప్పుడు నువ్వే జైలుకి వెళ్ళి నువ్వే మంచి చేస్తున్నాను, నేను మంచిదాన్ని, నేను గొప్పదాన్ని అని నువ్వే చెప్పుకుంటుంటే మరి జైలుకి వెళ్ళకుండా ఉన్నటువంటి వాళ్ళు మరి గొప్పవాళ్ళని చెప్పుకుంటారు కదా. జైలుకి వెళ్ళి మన బెయిల్ మీద ఉన్నటువంటి నువ్వే పార్టీ మీద బురద జల్లితే ఫ్యూచర్లో నీ ఆ పార్టీ గతి ఏంటి? కాబట్టి ఇలాంటి వాళ్ళు ఉండకూడదని చెప్పి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. ఆమెని సస్పెండ్ చేసింది. ఇప్పుడు రాజకీయాలలో ఎప్పుడు ఎవరు ఎలా జాయిన్ అవుతారో ఎవరికి చెప్పలేరమ్మా. బీజేపీలో జాయిన్ అవుతే ఏం పరుగు ఉంటుందమ్మా ఆమెకి? ఒక పార్టీ అధినేత బిడ్డ ఆమె. ఆ పరువుగా, ఆ గౌరవంగా ఆ పార్టీని కాపాడుకుంటూ ముందుకెళ్తే ఆ తర్వాత ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో ప్రజలు నిర్ణయిస్తారు. అంతే తప్ప ఈవేళ నీ పార్టీ మీద బురద జల్లి నువ్వు పక్క పార్టీలోకి వెళ్తే నీకేం గౌరవం ఉంటుంది? బీజేపీలోకి వెళ్ళినా గౌరవం ఉండదు, ఇది కాంగ్రెస్లోకి వెళ్ళినా గౌరవం ఉండదు. కొత్త పార్టీ పెడితే ఎవరు దేకుతారమ్మా? ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద పెద్ద వాళ్ళకి షర్మిల పర్వాలేదండి. ఆమె పార్టీ పెట్టుకుని కొన్నాళ్ళు ప్రయత్నం చేసి ఆ పార్టీని విలీనం చేసి కాంగ్రెస్ పార్టీలో ఈవేళ ఒక అధ్యక్షురాలుగా ఉంది ఆంధ్రప్రదేశ్కి. ఆ స్థాయి ఈమెకు రాదు. ఓన్లీ తెలంగాణకే పరిమితం. తెలంగాణలో తల్లి, తండ్రి, అన్న వీళ్ళంతా హెడ్లుగా ఉన్నారు. ఇప్పుడు ఒక పార్టీకి హై స్థాయిలో ఉన్నారు మేనమావులు అందరూ కలిపి. ఏం పార్టీ పెట్టినా అంత నిజంగా వాస్తవంగా మాట్లాడుకుంటే పోరాటాల్లో ఏమైనా చేసిందా కవిత? ఇప్పుడు తెలంగాణ కూడా పోరాటం చేసిందా? లేకపోతే ఏ మాత్రం సేవా కార్యక్రమాలు చేసినట్టు ఎక్కడైనా కనిపించిందా? జాగృతి అంటే పండుగలు చేసేస్తే సేవా కార్యక్రమాలు చేసినట్టేనా? ప్రజల పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది? ఏం చూపించింది? చాలు చాలు బాబు, నువ్వు చెప్పుకోగలను. ఇప్పుడు రాష్ట్రం పట్ల, దేశం పట్ల ఎలాంటి సేవా కార్యక్రమాలు చేసింది అనేది పరిగణలో తీసుకుంటాం అలాంటి. ఆమె రాష్ట్రం పట్ల ఏం సేవా కార్యక్రమాలు చేసింది, ఆమె చేసిన సేవలు ఎలాంటి, ఆమె వెళ్ళిన జైలు ఎలాంటిది, ఇలాంటివన్నీ చూస్తాం మనం. కాబట్టి ఆమె పట్ల మనకి నాయకత్వము కావాలని కోరుకునేటటువంటి వ్యక్తులు ఆమెతో ఉంటారంటే మనం నమ్మలేం. ఎందుకంటే ఆమె జైలుకు కూడా వెళ్ళొచ్చింది. ఆమె ఒక దోషిగా నిలబడింది కాబట్టి ఆమె పార్టీ పెట్టినా నిలబడే అవకాశమే ఉండదు నాకు తెలిసి. లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్పి నిర్ధారణ అయితే జగన్ అంటే చాలామంది వెళ్ళిపోతారు. ఎందుకంటే అది చిన్న స్కామ్ కాదు, 3,200 కోట్ల రూపాయల స్కామ్. భవిష్యత్ కోసం ఎదురు చూస్తున్న కొన్ని లక్షల మంది యువత భవిష్యత్తు. అది అంత పెద్ద స్కామ్ జరిగింది. జగన్ ఏంటి అందుకని పెద్దోళ్ళు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ స్కామ్ నిరూపితమైతే చాలా డేంజర్. ఎందుకంటే ఆ స్కామ్లో ఉన్నవాళ్ళు ఎవరు కూడా బయటకు వచ్చే అవకాశం ఉండదు, అంత పెద్ద స్కామ్ అది. కాబట్టి లిక్కర్ స్కామ్లో మరి జగన్ ఏమో దోషిగా నిరూపించబడ్డా? లేదు. కాబట్టి ఇంకొంచెం కొన్ని రోజులు టైం పడుతుంది. ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ అనేది చాలా లోతుగా చేసుకుంటారు వాళ్ళు. అంత తొందరగా వెళ్ళిపోయి గబకం ఇప్పుడు చంద్రబాబుని అరెస్ట్ చేసినట్టు వెళ్ళిపోయి స్కామ్ జరిగిపోయింది అని చెప్పి ధన్మని అరెస్ట్ చేశారు. నైట్ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అంత ఈజీగా అరెస్ట్ చేస్తే వీళ్ళు తొందరగా బెయిల్ మీద వచ్చేస్తారు. వీళ్ళు అన్ని ప్రూఫ్లతో అరెస్ట్ చేస్తే జీవితాంతం జైల్లోనే ఉంటారు. అందుకే లేట్ అవుతుంది. ఇంకొకటి, రేవంత్ రెడ్డి సర్కారు డ్రగ్స్ మీద చాలా పెద్ద యుద్ధమే చేస్తున్నారు. అలాంటిది తమిళనాడు నుంచి ఒక 15 మంది, ఒక 10 మంది వచ్చి ఇక్కడ మన చల్లపల్లిలో డ్రగ్స్ మీద 22 కోట్లు ఎంతో పట్టుకున్నారు కదా. దాని మీద
మహారాష్ట్ర నుంచి, సారీ మహారాష్ట్ర నుంచి, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి. అంటే వాళ్ళు తీసుకున్న పర్మిషన్స్ వేరు, వీళ్ళు చేస్తున్న పని వేరు అన్నట్టుగా ఉంది. ఇక వాస్తవంగా అందులో పెద్దగా డ్రగ్స్ అన్నట్టుగా మళ్ళీ ముందు ఏదో ఎన్నో 12,000 కోట్ల రూపాయలు ఏదో స్కామ్ అన్నారు, తర్వాత 12 కోట్లు అంటున్నారు. తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సంస్థలు అది స్కామ్, అది మన పరిధిలోకి రాదు, ఆ పర్మిషన్ లేదు వాళ్ళు. కానీ వాళ్ళు పోలీసులుగా కాకుండా అందులో వర్కర్స్ గా వచ్చి వాళ్ళని పట్టుకున్నారు, ఇన్ని రోజులు వర్క్ చేసి అనేసి అంటున్నారు కదా. ఇప్పుడు వాస్తవంగా పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది ఈ పెద్ద పెద్ద స్కాములు పట్టుకోవడానికి మామూలు సామాన్య జనాల్లాగా జనాల్లోనే ఉంటారు. అలాగే అక్కడ జరిగినటువంటి కొన్ని నెలల క్రితం జరిగిన ఒక ఇన్సిడెంట్లో హైదరాబాద్ నుంచి పలానా ఏరియా నుంచి చాలా పెద్ద స్కామ్ జరుగుతున్నాయి, ఈ మన డ్రగ్స్ విపరీతంగా తయారవుతుంది అని వాళ్ళకి చూసిన ప్రాయంగా తెలిస్తే వాళ్ళు నిఘా పెట్టి ఒక వ్యక్తిని ఏదో పంపించి పోలీసుని అక్కడ వర్కర్గా చేర్చి ఏదో ఈ స్కామ్లన్నీ బయటపెట్టడానికి ప్రయత్నం చేశాడు అంటున్నారు. ఇంకా పూర్తిగా అది ఇన్వెస్టిగేషన్ అవ్వలేదు, దాని గురించి మనం ఏం మాట్లాడతాం, మనకు అంతగా ఏం తెలియదు కదా. కాబట్టి థ్యాంక్ యూ.